ఇద్దరిని పట్టుకున్నందుకు మనకి డబుల్ ప్రమోషన్ అన్నమాట. ఒరేయ్ చెప్పరా, మనం ఆంధ్ర బ్యాంక్ లో దోచిన డబ్బు ఎక్కడ పెట్టావురా? ఆ డబ్బా కర్ణాటక బ్యాంక్ లో దాచాను. రేయ్ అసలే వాళ్ళతో ఆల్మట్టి కూడా చస్తుంటే అక్కడెందుకు దాచావు? ఆల్మట్టి అంటే ఎన్నెన్నో కోట్లు, మనదెంత 3 కోట్లేగా. అమౌంట్ లీక్ చేయొద్దు. ఆ ఎస్ఐ గారు విన్నారంటే ఆయనకు 1 కోటి దొబ్బెట్టాలి. ఈ రోజు నుంచి నేను ఎస్ఐ కాదు, ఎస్పీ భయంకర్ బ్రాకెట్ లో కోటీశ్వరుడు. మీకు ఇక్కడ మనరా, వెళ్ళండి వెళ్ళండి. ఏంట్రా ఆంధ్ర బ్యాంకు 3 కోట్లు, కర్ణాటక బ్యాంక్ కదా? అది మీకెలా వినబడిపోయింది? అక్కడికి మేము గట్టిగానే మాట్లాడుకున్నామే. ఇది ఆంధ్ర తమిళనాడు బోర్డర్ తడ బ్రెయిన్ రా. ఈ బ్రెయిన్ పేరు చేస్తే ఎవరికైనా తడతడా. మర్యాద తలుపుతేయండి. గొళ్ళెం బయటే ఉంది, తీసుకో. ఓకే. పిచ్చి దాసులారా, ఇప్పటికిప్పుడు నేను ఒక స్కీమ్ తయారు చేశా. 6 నెలలు జైలు శిక్ష పడుతుందన్న మీకు 14 ఏళ్లు పొడిగించా. 6 నెలల మా జైలు శిక్షని 14 ఏళ్లు పొడిగించావా? ఇది అన్యాయం, మేము ఒప్పుకోం. పిచ్చి సన్నాసులారా, ఈ మెగా మేధావి మాట వినండిరా. మనం 3 కోట్లు తీసుకెళ్లి ఈవీవి సత్యనారాయణకి ఇచ్చామనుకో, అతడు సినిమాల మీద సినిమాలు తీసి కనీసం 22 కోట్లు చేస్తాడు. 20 కోట్లు నేను ఉంచుకుంటా, 2 కోట్లు మీకు ఇస్తా. అప్పుడు కూడా మీరు ఇచ్చేది 2 కోట్లేనా? పోని తీసుకొని అయితే నువ్వు ఆ పని మీద ఉండు, మేళ్ళొస్తాం. ఎక్కడికి వెళ్తారు? కోరిన పిచ్చి మెగా మేధావి, ఇప్పుడు నువ్వెక్కడున్నావో చూసుకోరా. నమస్కారం. పాపం మీ ఎస్ఐ గారిని ఎవరో గదిలో పెట్టి తాళం వేశారు. ఇదిగో తాళం. పారిపోతుంటే వదిలేస్తారా? వదిలేస్తామంటే వాళ్ళు నడిచేస్తున్నారా? ఓ అన్నయ్యో, నన్ను కూడా కలుపుకొని పరిగెట్టురోయ్. చెప్తున్నాడు రోయ్. లగెత్తు రండి. నువ్వెక్కడ ఆకుండా పరిగెట్టు. అలాగే అన్నయ్య. పట్టేశా, 3 కోట్లు కొట్టేశా. అబ్బా భలే పట్టేశాండి. కానీ ఆ 3 కోట్లు మీ చేతికి రావాలంటే ముందు ఆడిని అట్టుకోవాలి. వాడిని పట్టుకోవాలా? నేను వాడిని పట్టుకొచ్చేస్తాను. నువ్వు ఈ లోపు ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉండే. ఎక్కడికి వెళ్తానండి? నేను ఇక్కడే ఉంటాను. ముందు ఆడిని పట్టుకోండి. ఇదిగో నువ్వు పారిపోకూడదు సుమా. ఒట్టే ఒట్టు. ఫాలో మీ. ఆగరే రే. నేను ఆగండి రోయ్. ఆగండి రోయ్. ఆగండి దొరకరా, నీకు పుణ్యం ఉంటుంది. నాకు ప్రమోషన్ వస్తే చాలరా. 10 కోట్లు కాదురా, నీకు 20 కోట్లు ఇస్తాను రే. నన్ను ఇన్కమ్ ట్యాక్స్ గొడవల్లో ఇరికిద్దామనా? నీకు ప్రమోషన్ వద్దు, నాకు డబ్బు వద్దు. ఎంతక్క ఇలాగే పరిగెడుతూనే ఉందావు. నీకు దొరకనంటే దొరకను. దొరకండి రోయ్. ఓం అచ్చింతాయ నమః, ఓం కిచ్చింతాయ నమః, ఓం గిడిగిడాయ నమః, ఓం అచ్యుబుచ్చింతాయ నమః. మంగళధారణ దాపురించింద్రో మహ. ఆగు. ఆస్తి కోసమే నువ్వు ఈ పెళ్లి చేసుకుంటుంటే నువ్వు కొయ్యాల్సిన అమాయకురాలి గొంతు కాదు, నా గొంతు. ఏంటా డబుల్ మీనింగ్ డైలాగు? స్ట్రైట్ గా చెప్పు. ఈ ఆస్తి నాది. కాంచనమాల గారు ఏదో అంటున్నారు. ఈ ఆస్తి ఎవరితో తేలిస్తావా, నీ టికెట్ చించేయమంటావా? తేల్చడానికి నేనేమన్నాండి బాబు. ఊరు చుట్టున్న ఆస్తి మొత్తం వీళ్ళదే, కానీ మధ్యలో కొత్తగా కాంచనమాల వచ్చి కాదు నాదే అంటుంది. అయితే సేఫ్టీకి ఇద్దరిని చేసుకుంటా. ఆ అమ్మాయికి అన్నం పుణ్యం తెలియదు. నీకు దండం పెడతాను, వదిలేరా. అదా బుర్రుండే నిర్ణయం తీసుకున్నావా? ఇద్దరిని అలా చేసుకుంటా పెళ్లి. తాళి కట్టి నీ దగ్గర ఉన్నది ఒకటే తాళి కదా మరి. ఆఫ్టర్ ఆల్ 3 తాళ్లేదని పెళ్లి ఆపేస్తావా? అదెందుకు? ఏ తాడు లేకపోతే మొలతాడే దిక్కు. వెళ్ళిపోయింది బా. ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఊరు చివరి గుడి దగ్గర. ఏడీడు ఇక్కడ దాకా వచ్చి ఎటు పారిపోయాడు? అటు పారిపోయాడు. ఎటు? అటు అటు. అటంటే ఇటేరా. ఓహో ఇటా.
ఎక్కడిది వాయిస్? వాడి వాయిస్ లాగే ఉందే. రైట్ సైడ్ వెళ్ళాడా నాయన? వెళ్తాడ్రా రే. అయ్యో కొట్టావా? తన్నాను. నా పేరేంటో తెలుసా? కోరమీశ్వం ఈరదాసు. అయితే ఏంటంట? ఊరుకోవా, నీ చేతిలో తొందరగా 4 దొన్నులు తినాలని సరదా పడుతుంటే అయితే ఏంటి అంటే 4 పేక. ఆ ముక్కాడు చెప్పాలి కదరా. ఏరా ఒరే ఇన్స్పెక్టర్, బాగా అలసిపోయాను. కొంచెం సేపు ఆగరా, రెస్ట్ తీసుకుంటాను. కానీ నువ్వు చెప్పకుండా పారిపోయావంటే పేల్చేస్తా. పేలుస్తావా? నన్ను పేల్చడం తర్వాత సంగతి. ముందు నీ గన్ను పేలుతుందో లేదో పైకి పేల్చి చూసుకోరా, పనికి మాళ్ళ ఇన్స్పెక్టరు. ఏంట్రా? నా గన్ను పేలదా? నా గన్ను అబ్బో అయ్యో పట్టేశా. మీరు పట్టేశారా? ఓకే, మీరు పట్టేసినా నేను పట్టేసినట్టే లెక్క. సార్ పట్టేశాను సార్. పట్టేశావా? ఏంటి లంచమా? లంచం అంటారండి సార్. కష్టపడి వీరదాసుని పట్టుకుంటే. ఆ విషయం టీవీలో చెప్పారుగా? టీవీలో చెప్పారా? ఎప్పుడు సార్? కరెంటు పోయినప్పుడు. ఆ? ఇంతకీ ఆ వీరదాస్ ఎవరు? ఎవరో అని అడుగు చూస్తారేంటి సార్? ఎల్లో చొక్కా బుర్ర మిసాలు ఇద్దరే సార్. ఏమైనా నువ్వు ఉండాల్సినాడు అయ్యా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అమ్మో నీకు ప్రమోషన్ తెచ్చా. ప్రమోషనా? నిజమా సార్? ఇంకా నయం, ఇచ్చేశాను కాదు. అయ్యి బాబాయ్, అదేంటి సార్ ప్రమోషన్ పేపర్ తించేస్తారు? మరి చెంచరంటే వీరదాస్ వీడు కాదు, వీడు. జీప్ ఎక్కించండి. ఎక్కడ మిస్టేక్ జరిగి ఉంటుంది? మీకేమో తెలుసా? మీకేం తెలుసులే, నాకే తెలియదు. సిగ్గులేని పని చేసి సిగ్గుపడతావెందుకు? మీ అమ్మా బాబుని పిలిపించు, పెళ్లి చేసేస్తాం. అలాగే నాన్న. ఇగో బిడ్డ, మా లగ్గం ఆపి నీ లగ్గానికి రమ్మంటావు. మా లగ్గం అయినాకనే మీ నాయన నీ లగ్గానికి వస్తాడు. నువ్వు కట్టువే, ముందు తాళి కట్టు. అమ్మ నాన్న. ఏంటి ఇంకా ఇక్కడ నిలబడ్డావు? చెప్పించి కొట్టేస్తారు పదా. ఆగో. అయ్య బాబాయ్, చెప్పు తీసాడా? వెనక్కి తిరుగు. ఈ అమ్మాయి ఎవరు? జగన్మోహన్ రావు గారు అమ్మాయి. నీకేం అవుద్ది? అమ్మగారు. వస్తానమ్మా. ఆగు. ఆగుతాను కానమ్మా, నన్ను వెనక్కి మాత్రం తిరగమనకండి. ఎందుకంటే నా ముఖం మీకు చూపించలేదు. ఎప్పట్లాగే నేను మీ పొలంలోకి వెళ్ళి పాలేరు పని చేసుకుంటాను. చూడు బాబాయ్, చివరికంతా శుభమేగా జరిగింది. ఎవరూ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అందరం కలిసే ఉందాం. అమ్మా, అమ్మా నాన్నల బుద్ధులే పిల్లలకు వస్తాయి అంట. మహానుభావుడు జగన్మోహన్ రావు గారి కూతురు గనక నేను నీకింత ద్రోహం చేసినా నువ్వు మా మంచే కోరావు. ఏమైనా దీని మనసు గోదావరిరా, అందుకే
నా సముద్రంలో సేలుతుంది. గొప్పే. నీ మేనడు మామూలుడు ఏం కాడు ఎట్టుడే. ఇదేట్రా ఉన్నట్టు నాకు వినపడ్డ మానేసింది. నాకు వినపడుతోంది. వెళ్ళి రాజమండ్రి నల్లమందు సందులో కొనుక్కో. నా పగ తీరి. రాజమండ్రి నల్లమందు సందుకెళ్ళి మళ్ళీ కొనుక్కోవచ్చులే. అహయేవి తళుకు మహారాణి కొలుకులని కన్నీ చెదిరేనా ఇహ చూడు హులికి పడు తీపి తహతహల తాజా హైరానా ఆహా అందునా లలనలాలనా స్వాహా చేయనా కలికి కామనా మహమోజు పడిన మహారాజు దొరికెనని కానజరానా మొహమాట పడక బహుమానమడిగినని తుళ్ళే తిల్లానా. ఒరే ఇంతసేపు అన్నయ్యమనే మమకారం చూపించాను, ఇక మమ లేదు, అంతా కారమే. కళ్ళల్లో వేసేస్తాను అంతే. అబ్బా